మేడం ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ మాసం అంతా? ఈ మాసం చెప్పుకోవాలి అంటే వీళ్ళకి మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని ఒకటుంది. అండ్ ఆల్సో రెండో ఇంట్లోనే శని స్ట్రాంగ్‌గా కూర్చొనున్నాడు. అండ్ మూడో ఇంట్లో మనకి రాహు ఉన్నాడు. నాలుగో ఇంట్లో ఏమో మనకి జూపిటర్ ఉన్నారు ఇప్పుడు. సో, భాగ్యంలో ఏమో మనకి కేతు ఉన్నారు. సో, భాగ్యానికి ఏంటంటే భంగం వచ్చిందంటే మనకి ఏంటి అక్కడ మైనసే చెప్పుకోవాలి. ఓకే. అంటే వస్తుంది, డబ్బు వస్తుంది. డబ్బు రాదు అని కాదు. సడెన్‌గా వస్తుంది. అది సడెన్‌గా వస్తుంది. ఎక్కువ మోతాదులో వస్తుంది. ఎక్కువ మోతాదులో వచ్చినా కూడా ఖర్చు అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుందనమాట. కేతు ఉన్నప్పుడు ఏంటంటే డబ్బు ఇస్తాడు బాగాను. కానీ ఇచ్చినప్పుడే తీసేసుకుంటాడు కూడా అనమాట. సో, మిశ్రమ ఫలితాలని అందుకే చెప్పాము. మన కెరియర్‌లో కూడా అంత బాగా పైకొస్తారని మనం చెప్పలేము ఈ నెల. ఎందుకంటే అంత మంచి సూచనలేమి కనిపియట్లేదనమాట. అలాగే ఏంటంటే మన ఇంట్లో వాతావరణం కూడా అంత అనుకూలంగా ఉండదు మనకి. మనం మెంటల్‌గా మనమే స్ట్రాంగ్ అవ్వాలనమాట. దానికి ఎప్పుడు మనం చెప్పేది ఏంటి పర్సనల్ డెవలప్‌మెంట్ మీద ధ్యాస పెట్టండి అని చెప్తూ ఉంటాము. తప్పక కొన్ని పరిహారాలు చేసుకోవాలి. వీళ్ళు తప్పక చేసుకోవాలి. అందుకే చెప్తున్నాను. మళ్ళా రిపీట్ చేస్తున్నాను కూడా తప్పక చేసుకోవాలి వీళ్ళు అని. చెప్పండి ఏ పరిహారాలు చేస్తారు? పరిహారాలు మనం లాస్ట్‌కి మాట్లాడుకుందాం. ముందు ఇది అయిపోని. ఓకే. సో, వీళ్ళేంటి ఇంకా చాలా మంది ఉంటారు. బిజినెస్ పీపుల్ ఉంటారు ఈ Yes. రాశిలో ఉన్నవాళ్ళు. అలాగే ఏంటంటే ఇప్పుడే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనేవాళ్ళు ఉంటారు. అలాగే మహిళలు ఉంటారు. మహిళలు కూడా మన ఇంట్లోంచి స్టార్ట్ చేద్దాము అని ఉంటారు. అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. పాలిటీషియన్స్‌కి మాత్రం ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కూడా బావుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే శ్రమపడే ఒక యోగం ఎలాగో ఉన్నప్పుడు శ్రమ పడితేనే ఫలితం దక్కుతుంది. అలాగే ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా మనకి ఎక్కువ సహకరించరు. సహకరించినప్పుడు ఏమవుతుంది? మనం ఏంటంటే ఎదురుపడి అంటే ఏంటి పోరాడి మనం గెలుద్దాం అనే ఒక ధ్యాస వస్తుంది. సో, అవన్నీ స్టార్ట్ అవుతాయి ఏప్రిల్ నెలలో తప్పక. అండ్ ఆల్సో ఏంటంటే మనకి రాబడి అనేది వచ్చినా కూడా మనకి ఖర్చు అనేది అంత ఉంటుంది అన్నాను కదా! సో, దేంట్లో ఖర్చు పెడతాం మనం? కుటుంబానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అవును. రోజువారీ ఖర్చులు అధికమైపోతాయి. మనం వచ్చింది కదా రాబడి అనుకున్నప్పుడు నెక్స్ట్ మినిట్‌లో ఏదో ఒకటి ఖర్చు అవుతూ ఉంటుంది. అవును. చేతిలో డబ్బు నిలవదు. అదే ఫస్ట్ అనమాట. అండ్ ఆల్సో స్టూడెంట్స్‌కి బానే ఉంటుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి దూర ప్రతి రాశి దేశ వారికి స్టూడెంట్స్ కి బానే బానే ఉంది. ఎందుకంటే శ్రమ పడే యోగం ఎలాగో ఉంది కనుక అవును. స్టూడెంట్స్ శ్రమ పడాలి. వాళ్ళు సంపాదించరు కదా! సో, కెరియర్ విషయంలో అక్కడ కెరియర్ ఏం లేదు కనుక మనకి స్టూడెంట్స్‌కి మనం ఎస్పెషల్లీ చెప్పేది. వాళ్ళకి బావుంటుంది. శ్రమ పడతారు కనుక వాళ్ళకి శ్రమకి తగిన ఫలితం తప్పక వాళ్ళకి దొరుకుతుంది. అలాగే వీళ్ళకి బంధుమిత్రుల కలయిక ఉంటుంది. ఫంక్షన్స్‌లో కలుస్తారు. ఒక శుభవార్త తప్పక వింటారు వీళ్ళు. ఓకే. కలయిక అనేది ఉంటుంది. అలాగే ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కూడా ఉంటుంది వీళ్ళకి. అండ్ ఆల్సో మదర్ కొంచెం హెల్త్ సెన్సిటివ్ అవుతుంది. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. అలాగే మన హెల్త్ కూడా కాపాడుకుంటూ రావాలి. ఎందుకంటే ఈ కాలం మనం చూస్తూ ఉంటే పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఎస్పెషల్లీ ఏంటంటే స్టమక్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. ఓకే. వీళ్ళు తప్పక ఏంటంటే ఫుడ్ మీద ధ్యాస పెట్టాలి. అంటే ఏంటి మన ఆహారం మీద కొంచెం ధ్యాస పెట్టి పద్ధతిగా డయట్ ఫాలో అవ్వడం అనేది. డయట్ అంటే ఏంటి ఎవరో ఇచ్చిన డయట్ కాదు మనం మాట్లాడుకునేది. వాళ్ళు రోజు తినే దాంట్లోనే కొంచెం జాగ్రత్తగా ఆహారం అంటే ఇంట్లో చేసుకుని ఫ్రెష్‌గా తినే ఆహారం, బయట ఎక్కువ తినకుండా చేసుకోవడం అనేది మంచిదనమాట. రైట్. అప్పుడు కొంచెం హెల్త్ అనేది కుదుట పడుతుంది. అలాగే ఖర్చు మనం మాట్లాడుకున్నాం కనుక ఖర్చు ఎప్పుడు ఎక్కువ ఎక్కడ ఎక్కువ అవుతుంది? మన పెద్దవాళ్ళ హెల్త్ విషయంలో గాని, అసలు ఖర్చు అంటే ఏంటంటే నీళ్ళగా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక రైట్. తప్పక ఏంటి మన పర్సనల్ డెవలప్‌మెంట్ మీద, అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద మనం తప్పక ధ్యాస పెట్టడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ వీళ్ళేంటి పరిహారాలు తప్పక చేయాలి. ఎన్ని సార్లు రిపీట్ చేస్తున్నా, చాలా సార్లు రిపీట్ చేస్తున్నాను నేను. చెప్పండి ఏమిటది? అదేంటంటే శనికి పరిహారం చేయాలి. వెరీ ఇంపార్టెంట్. శని దానం ఇవ్వడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. శనివారం 4 శనివారాలు తప్పక ఇవ్వాలి. అంటే ఏంటంటే ఒక శనివారం కూడా మానకుండా తప్పక ఇవ్వండి. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్‌లో ఈ పరిహారాలన్నీ పనిచేస్తాయి. పాజిటివ్‌గా కూడా మారుతుందనమాట. సో, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శనికి తైల దీపం పెట్టుకోవడం. అలాగే ఎవ్ వృద్ధులకు గానీ, లేకపోతే మన బ్రాహ్మిన్స్ కానీ నల్ల నువ్వులు, నల్ల గొడుగు, నల్ల మేకు ఇవ్వడం అనేది ఏదైనా మంచిది. black colour. నల్ల బట్టలో ఇవ్వాలనమాట. రైట్. అది బ్రాహ్మణులు తీసుకుంటారు. అలాగే ఇంకోటేంటంటే వృద్ధాశ్రమంకెళ్ళి తప్పక అన్నదానం చేయండి. అన్నదానం చేయాలి. ఇది మాత్రం వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం ఏంటంటే మనం ఫిష్ చెప్తాం కదా! ఎప్పుడు నీళ్ళలో ఉన్న ఒక
ప్రాణికి ఏంటంటే ఆహారం ఇవ్వడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. నీళ్ళల్లో ఉన్న ఏ ప్రాణికైనా ఏ ప్రాణి అయినా పర్లేదు. ఓకే సో మంచి జరుగుతుందన్నమాట. రైట్ ఏంటంటే మనం ఎప్పుడు నేల మీదే మాట్లాడుకుంటూ ఉన్నాం, అసలు నీళ్ళలో ఉన్న వాటికి కూడా ఇవ్వాలి. అలాగే మనం ఏంటంటే ఈ కాలంలో ఒక గోవుకి ఎవ్రీ సాటర్డే వెళ్ళి ఏదైనా ఆహారం పెట్టడం కూడా చాలా చాలా మంచిదన్నమాట. ఈ పరిహారాలు పాటిస్తే కనుక కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది. కలర్స్ విషయానికి వస్తే మేడం ఒకసారి చెప్తారు, చెప్పండి మేడం. కలర్ అంటే బ్లాక్ కలరే వీళ్ళకి, అండ్ బ్లూ రైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎక్కువ. స్టోన్స్ స్టోన్స్కి వస్తే మనకి నీలాలు ఎక్కువ చెప్తాం మనం. అలాగే ఏంటంటే కనకపుష్య రాగం కూడా చెప్పాలి ఈసారి, ఎందుకంటే జూపిటర్ పొజిషన్ బాగుంది కనుక ఇంకా స్ట్రాంగ్ చేస్తే ఏంటంటే పాజిటివిటీ పెరుగుతుంది. ఓకే బ్లాక్ కలర్ ఎక్కువగా యూజ్ చేయడానికి ప్రయత్నించండి మకర రాశి వారు అందరూ కూడాను. అలాగే మీకు స్టోన్స్ విషయం కూడా చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ జాతకాలు ఇంపార్టెంట్, జాతకాలను పరిశీలించుకున్నాకే మీరు పరిహారం చేసుకోవడం వల్ల, ఈ స్టోన్స్ పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. తప్పకుండా మకర రాశి వారు అందరికీ చేరవేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.